నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఒక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకొచ్చాం. ఇక విషయానికొస్తే సుందరీకరణ, బ్యూటిఫికేషన్ పదాలు రెండు కూడా అద్భుతమైన పదాలు. పని కూడా అలానే ఉంది. సరే, అది చూపిస్తాను, రండి చూడండి. ఒక్కసారి మీరు చూడండి. విహంగ వీక్షణం చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో. డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. ఇది డ్రోన్ షాట్. పైనుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో, కన్నుల పండుగగా ఉందో చూడండి ఒక్కసారి, ఎంత చక్కగా ఉందో. ఇక చెప్పడానికి ఏముంది, షరా మామూలే. వెంటనే మన అధికారులకు ఒక ఆలోచన వచ్చింది. ఈ డిజైన్ మొత్తం చూడాలంటే నడిచి వెళ్లేవాడికి సాధ్యం కాదు, అలాగా ఏ వాహనం మీద వెళ్ళినా సాధ్యం కాదు. వెంటనే భారీ హైట్ లో, అంటే ఈ విజువల్ కనిపించేలాగా ఒక ఏర్పాటు ఏదైనా చేస్తే బావుండు, దానిలో కమిషన్ కూడా చాలా బాగా వస్తుందని మన అధికారులకి ఆలోచన వచ్చింది. కానీ అది సాధ్యం కాకపోవడంతో విరమించుకుని ఉంటారనేది కొందరి మాట. అదేంటో ఇమాజినేట్ చేయడానికి ట్రై చేద్దాం. వీక్షకుల్ని ఒక హెలికాప్టర్ ద్వారా ఈ డిజైన్ చూపించే ప్రయత్నం. దానికి బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది, బడ్జెట్లు సరిపోవు, మన వాళ్ళకి మిగలదు, కమిషన్ రాదు. దాన్ని పక్కన పెట్టేశారు. ఇకపోతే ఒక ఫ్లైఓవర్ లాంటిది పైనుంచి వేస్తే ఆ పైకెక్కి ఈ డిజైన్ చూడడానికి ఫ్లైఓవర్ దొరికిపోతామని ఉద్దేశం మీదట అది ఎక్స్పెన్సివే, దానిలో కట్టడానికే బోల్డ్ బడ్జెట్ అవుతుంది, అందులో కమిషన్ మిగులుతుంది అనుకోండి. ఇక అది కూడా పక్కన పెట్టేశారు. చేసేదేమీ లేక ఆ సుందరీకరణ మొత్తాన్ని పార్కింగ్ గా మార్చేశారు. ఇది కొంచెం బెటర్ ఐడియా, ఎందుకంటే క్రమేపీ పెయిడ్ పార్కింగ్ గా దీన్ని మార్చుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నం. ఎలా అయినా సరే లక్షలాది రూపాయల కార్లు కొనుక్కుని ఎక్కడ పడితే అక్కడ పెట్టే కంటే కోట్లాది రూపాయలతో నిర్మించిన ఒక డిజైన్ పై పెట్టడం ఎటు వినియోగదారులకు కూడా ఒక బెటర్ ఫీలింగ్ గానే ఉంటుంది. అందుకే కాబోలు అది కార్ పార్కింగ్ గా మార్చారు. ఇకపోతే ఇంతవరకు బాగానే ఉంది. అది కట్టి 2 ఏళ్లు ఇంకా పూర్తి కాలా. కానీ ఒక్కసారి మీరు చూసినట్టయితే సుమారు 60% డిజైన్ శిథిలావస్థకు చేరుకుంది. ఇదేంటి ఇలా అంటున్నాడు, చాలా బాగుంది కదా చూడ్డానికి అని అనుకుంటున్నారా? కొంచెం ఆగండి, అక్కడికే వస్తున్నా. వితౌట్ ప్రూఫ్ ఏది నేను మాట్లాడను, విత్ ప్రూఫ్ మాత్రమే నేను మాట్లాడతా. ఇదిగో చూడండి, ఒక్కో చోట సుమారు అడుగు లోతు గోతులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. అసలు ఏంటిది, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఇటువంటి డిజైన్స్ గ్రౌండ్ మీద వేసినప్పుడు, మనం ఇంట్లో అయినా సరే టైల్స్ వేసినప్పుడు కింద ఒక లేయర్ ప్లాస్టింగ్ చేసి ఆ పైన మాత్రమే ఈ టైల్స్ అనేది వేస్తారు. కానీ అలా చేస్తే మన నగరపాలక సంస్థ అధికారులకు వాటాకు సరిగా రాదని, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి అని వాడికి వదిలేశారు సదరు కాంట్రాక్టర్కి. వారు చట్టు అనేది ఒక లేరు వేసి ఆ లేరు మీద ఇవన్నీ పెట్టేశారు. ఈ రాళ్ళు ఏవైతేనో డిజైన్ పెట్టేశారు. వెలసి దిగిపోయిన చోట దిగిపోవడం, గోతులు పడే చోట గోతులు పడడం. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం ఇది పరిస్థితి. మరి సుందరీకరణ, బ్యూటిఫికేషన్లో ఆధునీకరణ, రకరకాల పేర్లతో కొత్త వర్కులకు ప్రాధాన్యత ఇస్తున్న మన నగరపాలక సంస్థ అధికారులు చేసిన వర్కుల పరిస్థితి ఏంటి, ఇంత దుర్భర పరిస్థితుల్లో ఎందుకున్నాయి అని ఎందుకు ఆలోచించట్లేదు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆలోచించరు సార్. ఎందుకంటే దీన్ని ఆలోచిస్తారు ఎప్పుడు, మళ్ళీ రిపేర్ వర్క్ అని చెప్పి ఇంకో టెండర్ పిలిచి అందులో కూడా కమిషన్ కోసం ప్లాన్ చేస్తారు. ఇప్పుడు అదే పాతది రిపేర్ చేయాలంటే పెద్ద కమిషన్ రాదు. అదే కొత్త పేర్లు పెట్టి కొత్త ప్రయోగాలు చేసి కొత్తగా ఆలోచించారనుకోండి, కొత్త వర్క్లు బ్యూటిఫికేషన్ అంటే భారీగా మిగులుతుంది కదా. అదే ఆలోచన. ధనార్జనే ప్రధాన ధ్యేయంగా సాగుతున్న మన నగరపాలక సంస్థ అధికారుల తీరు ఎంతైనా అభినందనీయం. అభినందించడం ఏంటనుకుంటున్నారా? ఎందుకంటే ఆ విషయాన్ని ప్రశ్నించే నాయకులు ఎవరూ లేకపోవడం కూడా అభినందనీయమేగా. పోనీ ఇది ఎవరికైనా కనిపించట్లేదు అంటారా? అందరికీ కనిపిస్తుంది. డైలీ లక్షలాది మంది, వేలాది మంది అక్కడి నుండే వెళ్తారు. కానీ ఎవ్వరికీ పట్టదు, ఏ నాయకులకి పట్టదు. అన్ని కార్యక్రమాలు అక్కడే చేస్తారు. ఇది ఎందుకు ఇలా అయిపోతుంది, ఇంత నాసిరకం పనులు ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం జరిగింది అని ఒక నివేదిక కోరే పరిస్థితి, అంత ధైర్యం కూడా ఏ నాయకుడు చేయలేకపోతున్నాడంటే మరి ఎంత దారుణంగా వీళ్ళ నాయకులను కూడా మ్యానిపులేట్ చేస్తున్నారనేది ఆలోచించాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పోతే వీళ్ళు కొత్త కొత్త పేర్లు పెట్టి రాజమహేంద్రవరం నగరాన్ని మసిపూసిన మారేడుకాయగా మార్చేస్తారని చెప్పడానికి చారిత్రాత్మక నగరం అవినీతి నగరంగా మారిపోయింది ప్రస్తుతం. ఇంకా
చాలా కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడికక్కడే జంక్షన్ల ఆధునీకరణ, సుందరీకరణ, ఇలా రకరకాల పేర్లు ఏదైనా ఒకటే. మా నగరపాలక సంస్థ అధికారులకు కావాల్సింది కేవలం కమిషన్లు మాత్రమే. కమిషన్ ఉంటే ఏదైనా చేసేస్తాం. గట్టిగా చూస్తే ఫ్రీ లెఫ్ట్ ఎక్కడా కనిపించదు, చెయ్యలేరు. ఇంకో విషయం ఉండోయ్, మసిపూసి మారేడుకాయ చేయడం ఎలా వీళ్ళు చేస్తున్నారో చిన్న ఉదాహరణ. మీరు ఈ మధ్య నగరంలో చూసినట్టయితే ఎక్కడికక్కడే రంగులు వేసి చూడ్డానికి డైవర్ట్ చేస్తున్నారు. రోడ్ సైడ్ ఉన్న డివైడర్లకి, వాల్స్ కి రంగులు వేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? రోడ్డు మీద ఉన్న గోతులు కనిపించకుండా. సైడ్ ప్రక్కనే ఉన్న సాధారణంగా మన దృష్టి ఎలా ఉంటుందంటే మంచిగా 4-5 రంగులు కనిపిస్తే అటు చూస్తాం, కింద గోతుల్లో చూడం. సో ఏది ఏమైనప్పటికీ కూడా కోట్లాది రూపాయలు వ్యయంతో నిర్మించిన ఈ పుష్కర్ ఘాట్ సుందరీకరణపై ప్రతి నాయకుడు ఖచ్చితంగా ఆలోచించి అవినీతి అధికారుల భరతం పట్టేలా ప్రయత్నాలు కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.